దద్దరిల్లిన అసెంబ్లీ నల్ల బ్యాడ్జీలు ధరించి వచ్చిన బీఆర్ఎస్ సభ్యులు సీఎం క్షమాపణ చెప్పాలని తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి 3 గంటల పాటు ఆందోళన. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ వాకౌట్. సీఎం కార్యాలయం ముందు ధర్నా. సభలో 5 గంటల పాటు నిల్చొని నిరసన తెలిపిన సబిత, సునీత, కోవా లక్ష్మి. బీఆర్ఎస్ సభ్యుల వైఖరిని తప్పుబట్టిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. ఎంత కష్టం వచ్చే ఎన్నడన్నా జనాన్ని ఇట్లా రోడ్ల మీద నుంచి ఈడ్చుకపోతున్నప్పుడు జనం కూడా ఇట్లనే బాధపడ్డారు. మీ డ్రామాలు ఇప్పుడు వీళ్ళు బేసిక్గా బీఆర్ఎస్ ఏదైనా ఒక ప్రజల సమస్యల మీద అరెస్ట్ అయ్యారు, లేకపోతే కేటీఆర్ని ఎత్తుకపోయారంటే అయ్యో మా గురించి మాట్లాడితే కేటీఆర్ని ఎత్తుకపోతారు ఏందని అనుకోవడానికి కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. వీళ్ళు ఎవరి కోసం వీళ్ళ పోరాటం అంతా? సబితా ఇంద్రారెడ్డినట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదో అన్నాడట, సబితా ఇంద్రారెడ్డి కోసం సభలో లొల్లాట. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డిని తిడితే ఏంది, ఇంకోరిని తిడితే మాకేంది? మీరు తిట్టుకుంటారు, అంత దొంగలే. మీరు తిట్టుకుంటే మీకు ఇబ్బంది జరిగితే మీరు సభలో 5 గంటలు నిలబడి ఇంత పెద్ద ధర్నానా? ఏదైనా పబ్లిక్ ఇష్యూ మీద కొట్లాడేది ఉండే. మీరు ఏదైనా పబ్లిక్ ఇష్యూ మీద కొట్లాడి మీరు ఏమన్నా అరెస్ట్ అయితే మీకేమన్నా సింపతి వస్తుంది. ఇప్పుడు ఈయన అరిసినా, ఈయన అరెస్ట్ అయినా ఎవరి కోసం? సబితా ఇంద్రారెడ్డి కోసం. అంటే ఒక రాజకీయ నాయకుడి కోసం, మీ పార్టీ నాయకుడి కోసం మీరు ఇంత కొట్లాడాలనా? మరి నిన్న మొన్న కొన్ని ఇష్యూస్ మీద జరిగింది కదా, ఇష్యూస్ మీద డిస్కషన్ జరిగింది. మరి ఆనాడు ఎందుకు వెల్లోకి దూసుకురాలే? సబితా ఇంద్రారెడ్డి గురించి మాట్లాడితే మహిళలను అన్నట్ట. సబితా ఇంద్రారెడ్డికి మహిళలకు ఏం సంబంధం? సబితా ఇంద్రారెడ్డికి మహిళలకు ఏం సంబంధం? సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మహిళల మీద దాడులు జరిగినప్పుడు ఏనాడన్నా నోరు మెదిపింది ఆమె? అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ నాయకురాలు, ఏ రాజకీయ పార్టీ దళిత నాయకుడైనా, బీసీ నాయకుడైనా, ఇంకే నాయకుడైనా ఆ వర్గాల మీద, ఆ ప్రజల మీద దాడులు జరిగితే ఏ ఒక్కడు అధికారంలో ఉంటే మాట్లాడాడు. సబితా ఇంద్రారెడ్డి కూడా అదే చేసింది. మళ్ళీ అధికారం పోయి ప్రతిపక్షంలోకి రాగానే ఆమెను అంటే మహిళలను అన్నట్టు, జనాన్ని అన్నట్టు ఎట్లయితుంది? మీరు చూసుకోండి బయట. ఇప్పుడు మీరేదన్నా ప్రజల అంశం గురించి కొట్లాడి అసెంబ్లీ వెల్లోకి దూసుకుపోతే ఒక అర్థం ఉండేది. దేనికోసం? శాసనసభ గురువారం ఆందోళనలు, నిరసనలతో దద్దరిల్లింది. సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలపైన ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపైన క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. తమ మహిళా సభ్యులను సీఎం అవమానపరిచారని, వారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దాదాపు 3 గంటల పాటు ఆందోళన కొనసాగించారు. ఎస్సీ వర్గీకరణపై మాత్రమే మాట్లాడాలంటూ హరీష్ రావుకు ప్రసాద్ కుమార్ అవకాశం ఇచ్చారు. ఆయన ఇతర అంశాలపై మాట్లాడుతున్నారని మైక్ కట్ చేయడంతో బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలుపుతూ వాకౌట్ చేశారు. శాసనసభలోని సీఎం కార్యాలయం వద్ద ధర్నా చేశారు. వారిని పోలీసులు తెలంగాణ భవన్కు తరలించారు. ఇక వాళ్ళే వాకౌట్ చేసి వెళ్ళిపోతున్నారు. లొల్లి చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళేమో చేయరి, ఎంత చేస్తారో చేయరి, మీ లెక్క మేమైనా మిమ్మల్ని బయటికి పంపించామని వీళ్ళు. అరే జర పంపిర్రా, కాళ్ళు నొప్పిలేస్తున్నాయి, 5 గంటలైంది నిలబడి, ఎంతసేపు నిలబడతాం? 10 ఏళ్ళ అధికారంలో ఉండి మంచిగా తిని బీపీ షుగర్లు అన్నీ వచ్చినాయి. ఇక ఏం చేయాలని ఇక మనమే వాకౌట్ చేద్దాం పారా నాయన, వీళ్ళు చేసేటట్లేరని బయటికి పోయి ధర్నా చేశారు. ఇక బయట ధర్నా చేసి ఎత్తుకపోతారు కదా, సో అట్లనే ఎత్తుకపోయారు. నా పాయింట్ ఏంటంటే, మీరు బాగానే చేసిరు కానీ ప్రజల ఇష్యూస్ మీద చేయండి ఏమన్నా అవకాశం ఉంటే. సరే, మీకు కనీస నైతిక అర్హత లేకపోయి ఉండొచ్చు, అది వేరే విషయం. అట్లీస్ట్ 100 మందిలో ఒక 2-3 అన్న అరే మన కోసం మాట్లాడుతున్నారని అనుకుంటారు కదా, అపోజిషన్లో ఉన్న పార్టీ ధర్నానో, దీక్షనో, ఇంకోటో చేస్తే. సో నిన్న కేటీఆర్ని ఇట్లా ఎత్తుకపోతున్నారు, జనం నవ్వుకుంటున్నారు ఆయన ఎత్తుకపోతుంటే. అయ్యో అంటలేరు ఎవరు, ఎందుకంటే మరి జనం అంత సఫర్ అయ్యారు కదా ఇంతకాలం. ప్రజలు అంత సఫర్ అయ్యారు కదా వాళ్ళ పరిపాలనలో, వాళ్ళకు కూడా తెలవాలి కదా. ఇటుపై అయ్యో కేటీఆర్ను ఈడ్చుకెళ్ళిన మార్షల్స్, బయట పోలీసులు. వన్ సెకండ్. నిన్న
తెలంగాణ ఆడబిడ్డను అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే, తెలంగాణ ఆడబిడ్డను అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే, తెలంగాణ ఆడబిడ్డను అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ఆడబిడ్డను అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే. ఇట్లా అరెస్ట్ చేశారు నిన్న. ఇక ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టాం. జర గట్టిగా అనుర్రి, నేర్చుకోవాలి కదా. మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు కొట్లాడాలి కదా. తెలంగాణ ఆడబిడ్డలకి క్షమాపణ. తెలంగాణ ఆడబిడ్డలకి ఏం సంబంధం? తెలంగాణ ఆడబిడ్డలు ఏమని అన్నాడా? అసలు ఆయన ఏమన్నాడు సభలో? వదిలేయండి. అసలు ఆయన సభలో ఏమన్నాడు? ఇక్కడ ముంచి అక్కడ తేలినామన్నాడు. వాస్తవమే కదా. మేము మళ్ళీ ఇంకోటి అడుగుతున్నాం, రేవంత్ రెడ్డిని కూడా అడుగుతున్నాం, భట్టి విక్రమార్కని కూడా అడుగుతున్నాం. మరి అక్కడ ముంచి ఇక్కడ వచ్చిన వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు మీరు? అక్కడ ముంచి కూడా ఇక్కడ వచ్చారు కదా. ఇదంతా కూడా పార్టీల లొల్లి, నాయకుల లొల్లి. దీనికి జనానికి సంబంధం లేదు. వాళ్ళకి ఇష్యూ దొరకలేదు. ఏ ఇష్యూలో వెళ్ళి గొడవ చేద్దామన్నా, ఆందోళన చేద్దామన్నా మీరేం చేసారు గతంలో అనే క్వశ్చన్ రైజ్ అవుతున్నది. కాబట్టి వీళ్ళకి నైతికమైన కనీస అర్హత లేదు వీళ్ళకి. ఇప్పుడు వీళ్ళు ఒకవేళ వీళ్ళు చెప్పింది జనం నమ్మాలంటే జనం మర్చిపోవాలి. గత 10 ఏళ్ళుగా జరిగింది మర్చిపోయేంత అంత తక్కువ పని ఏమైనా చేసిరా వీళ్ళు?